పరిస్థితి. ఆనాటి ప్రభుత్వం 7,19,000 కోట్లు అప్పు చేసి మన నెత్తిన బరువు పెట్టిన అప్పుని మేమేమీ చేయలేకపోతున్నామని చెప్పకుండా పరిపరి విధాలు ఆలోచించి ఏది ముందు చేయాలి, ఏది వెనక చేయాలి అని మనం ఆలోచించుకుంటూ గతంలో ఉన్న కార్యక్రమాలను ఆపకుండా రైతన్నలకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి సుమారు 21,000 కోట్ల రూపాయలు 25,65,000 మంది రైతులకు రుణమాఫీ చేసి 500 రూపాయలు క్వింటాలకి బోనస్ ఇస్తామని చెప్పి అన్న మాట ప్రకారం సన్న వడ్లకి 500 రూపాయల క్వింటాలకి బోనస్ ఇచ్చి పేదవాడి పిల్లలు మంచి ఉన్నతమైన చదువులు చదువుకోవడం కోసం చాలని ఆహారము హాస్టల్లో ఇస్తుంటే గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఈ పేదోళ్ళ పిల్లలు ఎలా తింటున్నారు, ఎలా స్కూళ్ళలో ఉంటున్నారని ఆనాటి ప్రభుత్వం మర్చిపోతే ఇందిరమ్మ ప్రభుత్వం మన రాజ్యం వచ్చిన తర్వాత డైట్ ఛార్జీలు 40%, ఆడపిల్లల కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు డాక్టర్ గారు ఇందాక చెప్పారు, ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో కట్టిన ఇందిరమ్మ ఇల్లు 25,35,000 సాధించుకున్న తెలంగాణలో ఆనాటి ముఖ్యమంత్రి గారు ఎన్నికలు వచ్చినప్పుడే పేదోడికి ఇల్లు కావాలని గుర్తొచ్చేది. ఎన్నికలు వచ్చినప్పుడు టీవీలలో పేపర్లలో ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు అని ఒక మోడల్ చూపించి ఈ ఎన్నికల్లో మనకి గెలిపిస్తే ఇటువంటి ఇల్లు మనకి ఇస్తామని చెప్పి మాయ మాటలతో 2 సార్లు ముఖ్యమంత్రి అయి ప్రజల చిరకాల కోరిక చిన్న ఇల్లు కావాలనేది విస్మరిస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మొదటి సంవత్సరమే 4.5 లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత ఇస్తూ అందులో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు తగ్గకుండా ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. మీ అందరి ఇళ్ల దగ్గర కూడా ఇప్పటికే సగం మంది ఇళ్లకి యాప్ తీసుకొని ఇందిరమ్మ ఇళ్ల కోసమని మీ ఇళ్ల దగ్గరికి ఎంక్వైరీ వచ్చుంటారు. అంతేకాదు రాబోయే మిగిలిన 4 సంవత్సరాలలో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము కట్టనండి ఇల్లు కట్టే కార్యక్రమాన్ని మీ దయతో మన ఇందిరమ్మ ప్రభుత్వం కట్టబోతుంది. తక్కువలో తక్కువ భగవంతుడు దీవిస్తే 20 లక్షల ఇల్లు రాబోయే 4 సంవత్సరాలలో కట్టబోతున్నాం. ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాల్లో 1,52,000 ఇళ్ళకి టెండర్ పిలిస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వం రాబోయే 4 సంవత్సరాలలో అంటే ఒకేసారి ప్రభుత్వంలో 20 లక్షల ఇళ్ళు మనం కట్టుకోబోతున్నాం. నా ఆడబిడ్డలకి ఎన్నికలప్పుడు మాట ఇచ్చిన మాట నిజం. 1,00,000 రూపాయలతో పాటు తొలము బంగారం కూడా ఇస్తున్నమాట నిజమే. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంటే అయ్యో ఇంత భయంకరమైన పరిస్థితి ఉంటుందా అని నా ఆడబిడ్డలకి అర్థమవుతుంది, ఇప్పటికే అర్థమై ఉంటుంది. అయినా ఇన్ని ఇబ్బందులున్నా గతంలో ఇచ్చింది తగ్గకుండా ఇస్తూ మీకు ఇచ్చిన మాటను కూడా పూర్తిగా ఈ ప్రభుత్వం విస్మరించే పరిస్థితి లేదు. భవిష్యత్తులో తప్పకుండా అది ఎలా చేయాలి అన్నది ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాని గురించి కూడా ఆలోచిస్తుందని ఈ వేదిక ద్వారా రాష్ట్ర